హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్బి స్టోరీస్. ఈరోజు నేను వినిపించబోయే కథ గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన సరస్వతి నమస్తుభ్యం. ఈ కథ ఉషా సంగీతం దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఉదయాన్నే నేను మా వరండాలో పిల్లలకి పాఠాలు చెబుతున్న సమయంలో 30 ఏళ్ల స్త్రీ తన కూతురిని తీసుకుని వచ్చింది. ఆ పిల్ల చేతిలో పుస్తకాల సంచి ఉంది. ఆ పిల్లని చూస్తుంటే ఆమె మా పాఠశాలలోనే చదువుతున్నట్లు అనిపించింది. ఆ స్త్రీ చామన ఛాయ రంగుతో కాటన్ చీరలో ఆకర్షణీయంగా ఉంది. ఆమె వస్తూనే నాకు నమస్కారం పెట్టి, మాస్టర్ బాబు, నా పేరు సీత, ఇది నా కూతురు సుమతి, మన ఊరి స్కూల్లోనే 3వ తరగతి చదువుతున్నది. మీరు దీనికి ప్రైవేటు చెప్పాలి, నెల నెల మీకు ఫీజు ఇచ్చుకుంటాను అని చెప్పింది. నేను రాఘవపురం ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టరుగా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళవుతున్నది. మా పాఠశాలలో నాతో పాటు మరో 2 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నేను మా పాఠశాలలో 5వ తరగతి పిల్లలకి పాఠాలు చెబుతుంటాను. అయితే చదువులో కొద్దిగా వెనకబడిన పిల్లలకి రోజు ఉదయం పూట మా ఇంట్లో ఉచితంగా చదువు చెబుతుంటాను. ప్రతి ఉదయం 30 మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. చూడమ్మా, ఫీజు ఇవ్వక్కర్లేదు, నీ పిల్లకు ఉచితంగానే చదువు చెబుతాను అని ఆమెకు చెప్పాను. వెంటనే ఆ పిల్ల నా కాళ్లకు దండం పెట్టింది. నేను వెంటనే ఆమెను కూర్చోమని చెప్పి ఎక్కాల పుస్తకం ఇవ్వమని చెప్పాను. ఆమె బ్యాగు తెరిచి అందులోని ఎక్కాల పుస్తకం నాకు ఇచ్చింది. నేను దాన్ని తెరిచి 8వ ఎక్కం చెప్పమనగానే ఆమె తడబడకుండా దాన్ని అప్పచెప్పటంతో నాకు ఆనందం కలిగింది. ఆ తర్వాత ఆమెకు గుణింతాలు, భాగాహారాల లెక్కలు ఇచ్చి చేయమని చెప్పాను. ఆ పిల్ల వాటిని చేస్తుంటే ఆమె కూతురు వైపు చూస్తూ నిలబడింది. మీ పిల్ల తెలివైనదే, నేను బాగా చదువు చెబుతాను. ఇంతకీ నీ భర్త ఏం చేస్తుంటాడు అని ఆమెను అడిగాను. నా భర్త పేరు రాజు, మిలిటరీలో పనిచేసేవాడు. 2 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో చనిపోయాడు అని చెబుతూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆమె మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆ సమయంలో ఆమెను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. నా గుండె దుఃఖంతో మోగబోయింది. కొద్దిసేపటికి ఆమె తేరుకుని దండం పెట్టి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుమతి రోజూ నా దగ్గరకు ట్యూషన్కి రావటం మొదలుపెట్టింది. ఆ పిల్ల చాలా చురుకైనది, లెక్కలు బాగా చేస్తుంది. మిగతా పిల్లలు అందరూ నేనిచ్చిన లెక్కలు ట్యూషన్ అయిపోయే వరకు చేస్తూ ఉంటే సుమతి మాత్రం వెంటనే చేసేస్తూ నన్ను విసిగిస్తుండేది. వారం రోజుల తర్వాత నేను స్కూలు నుంచి ఇంటికి వచ్చి వరండాలో టీ తాగుతున్న సమయంలో సుమతి, ఆమె తల్లి సీత వచ్చారు. ఆమె చేతిలో ఒక కవరు ఉంది. నేను ఆమె ఎందుకు వచ్చిందోనని ఆశ్చర్యంగా చూస్తుంటే, మాస్టారు బాబు, పోస్టులో ఈ కవర్ వచ్చింది, ఇది బ్యాంకు నుంచి వచ్చిందని పోస్ట్ మ్యాన్ చెప్పాడు. ఇందులో ఏముందో నాకు తెలియదు అని చెప్పి ఆ కవర్ని నాకు ఇచ్చింది. నేను ఆ కవర్ని తెరిచి అందులో ఉన్న కాగితాన్ని చదివాను. అందులో ఆమెకి రాబోయే పింఛను గురించి వ్రాశారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల డ్యూటీలో ఉండగా చనిపోతే అతని భార్యకు అతని పదవి విరమణ వయసు వరకు జీతంలో సగం పింఛనుగా ఇస్తారు. ఆ ఉత్తరంలో బ్యాంకు వాళ్ళు ఆ విషయమే వ్రాస్తూ వెంటనే బ్యాంకుకి వచ్చి అకౌంట్ని ఓపెన్ చేస్తే ప్రతి నెల పింఛను ఆ ఖాతాలో జమ చేస్తామని వ్రాశారు. నేను ఆ విషయాన్ని ఆమెకు వివరించి, నీకు పింఛను మిలిటరీ వాళ్ళు మంజూరు చేసి స్టేట్ బ్యాంక్ వారికి పంపారు. నువ్వు ఆ బ్యాంకుకి వెళ్ళి నీ పేర అకౌంట్ తెరిస్తే ప్రతి నెల నీకు 20,000 పింఛను అందులో జమ చేస్తారు. ఇందులో అదే ఉంది అని కవర్ని ఆమెకిచ్చాను. ఆమె ఆ కవర్ని అందుకుని అక్కడే నిలబడి ఉంది. నేను ఆమె వైపు చూసి, ఇంకేమైనా సందేహాలున్నాయా అని అడిగాను. బాబు, నేను బ్యాంకుకి ఎప్పుడూ వెళ్ళలేదు, నాకు ఏమీ తెలియదు అని ఆమె తలదించుకుని చెప్పింది. నాకు ఆమె పరిస్థితి అర్థమయ్యింది. సీత, నువ్వు బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ గారిని కలిసి ఈ ఉత్తరాన్ని చూపిస్తే అతనే దగ్గరుండి నీ అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. నువ్వు వాళ్ళిచ్చిన దరఖాస్తు మీద సంతకం పెడితే చాలు అని ఆమెకు చెప్పాను. ఆ తర్వాత సీత తన కూతురు సుమతిని తీసుకుని వెళ్ళిపోయింది. వారం తర్వాత ఉదయాన్నే ట్యూషన్కి వచ్చిన సుమతితో పాటు
ఆమె తల్లి సీత కూడా వచ్చింది. ఆ సమయంలో నేను పిల్లలకి లెక్కలు చెబుతున్నాను. వెంటనే నేను పిల్లలకి హోంవర్క్ ఇచ్చి బయటకు వచ్చాను. ఆమె నా దగ్గరికి వచ్చి మా స్కూల్ వాళ్ళిచ్చిన తన కూతురు సుమతి ప్రోగ్రెస్ కార్డుని నాకిచ్చింది. నేను ఆ కార్డుని చూసి, నీ కూతురు సుమతికి మంచి మార్కులు వచ్చాయి. క్లాసులో ఆమెదే ఫస్ట్ ర్యాంక్. ఆ రోజు చెప్పానుగా, సుమతి తెలివైన పిల్ల అని ఆమెతో చెప్పాను. నా మాటలు విన్న సీత, మాస్టారు, ఈ కార్డు మీద సంతకం పెట్టాలట. నాకు సంతకం రాదు. వేలిముద్ర వేస్తానంటే నా పిల్ల ఒప్పుకోవటం లేదు. సంతకమే పెట్టాలట అంది. అవును, సంతకం పెట్టాలి. అందుకే అందరూ చదువుకోవాలి. మరి నువ్వెందుకు చదువుకోలేదు అని అడిగాను ఆమెను. బాబు, మాది పేద కుటుంబం. మా అమ్మ అయ్య కూలి పని చేసేవారు. అందుకే నన్ను చదివించలేదు. నేను చదువుకోకపోయినా సరే మా అత్త కొడుకు రాజు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆడే గాని ఉంటే నాకు ఈ బాధలుండేవి కావు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు నాకు చదివేలా వస్తుంది చెప్పండి. ఇవన్నీ పిల్లలకి తెలియవు. చెప్పినా దానికి అర్థం కాదు అంది సీత చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. ఆమె మాటలు వినగానే నా గుండె బరువెక్కింది. నాకు కూడా కళ్ళు చెమర్చాయి. సీత, నువ్వేమీ బాధపడకు. ఈ కార్డు మీద వేలిముద్ర వేసి సుమతికివ్వు. నేను సుమతికి నచ్చ చెబుతానులే. అది సరే, బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేశావా? అది ఓపెన్ చెయ్యకపోతే నీకు పింఛన్ రాదు అని చెప్పాను. మీరు చెప్పిన మర్నాడు బ్యాంకుకి వెళితే మేనేజర్ గారు దరఖాస్తు ఇచ్చి సంతకం చేయమన్నారు. అక్కడ కూడా నేను వేలిముద్ర వేస్తుంటే మా పిల్ల సుమతి ఒప్పుకోలేదు. ఆ దరఖాస్తు తీసుకుని ఇంటికి వచ్చేశాను అంది సీత. ఆమె మాటలు నన్ను ఆలోచనలో పడవేశాయి. ఈ కాలం పిల్లలు తమ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండాలని కోరుకుంటున్నారు. వేలిముద్రలు వేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అది చిన్నతనంగా వాళ్ళు భావిస్తున్నారు. బహుశా సుమతి కూడా అలాగే ఆలోచిస్తున్నదేమో. నేను వెంటనే సుమతి వైపు చూశాను. ఆమె నా వైపు బేలగా చూసి తలదించుకోవటం నేను గమనించాను. అప్పుడు సీతకి ఏం చెప్పాలో నాకు అర్థం కాక మౌనం దాల్చాను. ఆ తర్వాత సుమతిని తీసుకుని సీత వెళ్ళిపోయింది. కొన్నాళ్ల వరకు నేను స్కూలు వ్యవహారాల్లో పడి సీత విషయం పూర్తిగా మరిచిపోయాను. 2 నెలల తర్వాత అనుకుంటాను, ఒకరోజు సాయంత్రం సీత తన కూతురు సుమతితో కలిసి మా ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలియని వెలుగు నాకు కనిపించింది. ఆమె వస్తూనే నాకు నమస్కారం పెట్టి, మాస్టారు బాబు, రేపు బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తాను అని చెప్పి బ్యాంక్ వాళ్ళిచ్చిన దరఖాస్తుని నాకు చూపించింది. నేను ఆ దరఖాస్తులోని వివరాలన్నీ పరిశీలించాను. అన్నీ సరిపోయాయి. కింద ఖాతాదారుని సంతకం దగ్గర తెలుగులో సీత అన్న సంతకం కనిపించింది. ఆ సంతకం చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే నేను సీతకు ఆ సంతకాన్ని చూపించాను. ఆమె ఆ సంతకాన్ని చూస్తూ, మాస్టారు గారు, ఆ సంతకాన్ని నేనే పెట్టాను. నా కూతురు సుమతి ఈ 2 నెలల్లో నాకు తెలుగు అక్షరాలు, గుణింతాలు, ఇంగ్లీషు ఏబీసీడీలు అన్నీ నేర్పింది. స్కూలు నుంచి వర్ణమాల తెచ్చి నాకు వ్రాయటం, చదవటం అన్నీ నేర్పింది. ఇప్పుడు నేను తెలుగులో, ఇంగ్లీష్లో అన్ని పేర్లు చదవగలను, వ్రాయగలను. మీ పేరు కూడా వ్రాయగలను. ఈ అప్లికేషన్ మీద నా చేతులతో సీత అని సంతకం పెడితే కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటానికి నా పిల్ల సుమతి ఒప్పుకోలేదు అని చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పింది సీత. ఆమె మాటలకు నా మస్తిష్కం మొద్దుబారిపోయింది. నేను చెయ్యలేని పనిని 3వ తరగతి చదువుతున్న సుమతి చేయటం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ తరువాత సీత సుమతి ప్రోగ్రెస్ కార్డు కూడా చూపించింది. దాని మీద కూడా ఇంగ్లీష్లో సీత అన్న సంతకం ఉంది. అప్పుడు నేను లోపలికి వెళ్ళి మా అలమారాలో ఉన్న పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని తెచ్చి సీతకిచ్చాను. ఆమె ఆనందంతో ఆ పుస్తకాన్ని తీసుకుని కళ్ళకద్దుకుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.